జ్ఞానులు సర్వత్ర బ్రహ్మ రూపంలో ఎందుకంటే వాళ్ళు జ్ఞానుల విషయంలో ఏం జరుగుతుంది? వాళ్ళు ఏ వస్తువు ఇంకొక వస్తువుతో వేరైంది అని చెప్పి చూడరు. భేదం ఉందని చెప్పి చూడరు. భేదాన్నే చూడట్లా. అప్పుడు వాళ్ళకి అన్ని వస్తువులు ఎలా కనపడతాయి? ఒకటిగానే కనపడతాయి. ఆ ఒకటి ఏంటది? అదే బ్రహ్మ. సో, ఈ స్థితిలో ఉండిపోయి ఇంక వాళ్ళకి ఎవరి పట్ల ద్వేషం లేదు. ఎవరి పట్ల అనురాగము లేదు. వాళ్ళకి ఇప్పుడు బంగారపు సుద్ద చేతిలో పెట్టు, రాయి ముక్కని చేతిలో పెట్టు. రెండిట్లు బంగారపు సుద్దలో బంగారపుతనం అనేది చూడట్లేదు. రాయిలో రాయితనం చూడట్లేదు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళలో ఇంక ఎటువంటి ఆసక్తి లేదు. అరే! బంగారం దొరికింది. దీన్ని దొంగిలించుకొని ఎవరు కనపడకుండా దాచుకొని మనం ఏదో చేసుకుందాం అని చెప్పేటువంటి ఆసక్తి లేదిక. ఎందుకంటే అతనికింకా భేదమే లేదసల. ఏమి భేదం లేదు. మిత్రుడు, శత్రువు ఇద్దరి మధ్య భేదమే కనపట్ల. అంతా ఒకటే. మిత్రుడు, శత్రువు, రాయి, నీరు, నేల, గాలి అంతా ఒకటే. అంతా ఒకటే. సమత్ర సమం పశ్యన్. సర్వత్ర సమం పశ్యన్. అన్ని చోట్ల సమానతను చూస్తూ అంతా బ్రహ్మే, బ్రహ్మే, బ్రహ్మ. ఇంకా అతనిలో పతనం అనేది జరిగిద్దా? జరగదు. అదే ఇది రాయి ముక్క, ఇది బంగారపు సుద్ద అనేటువంటి భేదం గనక ఉంటే బుద్ధిలో అంటే చేతనంలో అప్పుడేమైద్ది? బంగారాన్ని దాచుకోవాలి. రాయిని వాడికి అప్పజెబుదాం. బంగారాన్ని దాద్దాం. దానికి ఏం జేయాలి? ఇలాంటి లోభీతనం వస్తుంది. దాని పట్ల కామం గలుగుతుంది. కోరిక గలుగుతుంది. సో, దానికోసం దక్కకపోతే క్రోధం గలుగుతుంది. దక్కితే ఇంద్రియాలతో ఇంద్రియాలను తృప్తిపరుచుకుంటూ ఉంటాం. దాన్ని వాడి ఇలా ఆ జీవాత్మ ఏంటి? అవిద్యతో ఆవృతమైనటువంటి జీవాత్మ రకరకాల వస్తువుల్లో భేదాలను చూస్తూ, ఇది నాకు అనుకూలమైంది. ఇది నాకు ప్రతికూలమైంది. ఇది కావాలి, అది వద్దు అని చెప్పి రాగద్వేషాల్ని సమస్త జీవుల పట్ల, జనుల పట్ల, వస్తువుల పట్ల రాగద్వేషాల్ని పెంచుకొని విపరీతమైనటువంటి బాధలకు గురవుతూ ఉంటారు. ఇదెవరు చేసేది? అవిద్యతో ఆవృతమైనటువంటి జీవాత్మ. కానీ ఎప్పుడైతే అవిద్యని వదిలేసామో, అంటే నిష్కామ కర్మయోగం చేసి అవిద్యను గనక వదిలేస్తే అప్పుడేమైంది? అవిద్యను వదిలేసి ఇప్పుడైతే ఎక్కడైతే జ్ఞాన సాధనాలు జెప్పారో 20 సాధనాలు. ఆ 20 సాధనలను ఉపాసిస్తే అంతా ఒకటిగా కనిపిస్తే అప్పుడిక ఏటి పట్ల అనురాగం లేదు, ద్వేషం లేదు. ఇంకెప్పుడు బ్రహ్మస్థితిలోనే ఉండిపోయి ఆనందంగా బ్రహ్మానందం పొందుతూ ఉంటాడు. అదంత ఈజీ గాదండి. ఇది ఈ మార్గం. మరి ఈజీ మార్గం ఏందంటే నిరంతరం భగవంతుడి యొక్క నామ శ్రవణం, కీర్తనలు జేస్తూ మొత్తం భగవంతుడికి పూర్తిగా శరణాగతుడయ్యి, సో, నామ శ్రవణం, కీర్తనాలు జేస్తూ, అలా భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అయిపోతే చాలా ఈజీ. అప్పుడు సర్వత్రా భగవంతుడే కనపడతాడు. అప్పుడు శుద్ధమైనటువంటి ఆ మనస్సు స్వాభావికంగా ఎప్పుడు భగవంతుడి వైపే పరిగెత్తూ ఉండిద్ది. ఆడికి ఇంకా అదొక పిచ్చనమాట. అంటే పిచ్చనుకుంటారు మనలాంటోళ్ళు. కానీ అదే సత్యం. ఇంక ఏంటి? ఎప్పుడు మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ గూడాను భగవంతుడి వైపే పరిగెత్తూ ఉంటాయి. భగవంతుడి లీలల గురించి వింటం, అదే గుర్తు చేసుకోవడం, వాటిలోనే ఉండటం. వాళ్ళు పిచ్చోల్లాగా కనపడతారు. ఎవరికి? ఇలాంటోళ్ళకి. ఈ అవిద్యతో ఆవృతమైనటువంటి వాళ్ళకి. అవిద్యతో ఆవృతమైనటువంటి వాడు వాడేంది పెద్ద తెలివిగా ఫీల్ అవుతుంటాడు. నేను చూడు భేదాన్ని చూస్తున్నాను. నాకు తెలుసు ఇది కరెక్ట్. అంటే ఇప్పుడు జ్ఞాని ఎవరైతే బ్రహ్మస్థితిని పొందాడో వాడి చేతిలో, వాడి చేతిలో బంగారం ఒకసారి రాయి పెడితే వాడు రెండిటిని సమానంగా చూసి వదిలేసాడనుకో. వీడేమనుకుంటాడు అవిద్యతో ఆవృతమైనోడు వాడిని చూసి, అరే! ఈ పిచ్చోడా బంగారాన్ని వదిలేసాడే వీడు అనుకుంటాడు. కానీ పిచ్చోడు వీడు అసలు యాక్చువల్‌గా. ఈ అవిద్యతో ఆవృతమైనోడు. వీడు పిచ్చోడు యాక్చువల్లీ. ఇదంతా మాయాదేవి సో, తన 3 గుణాలతో రకరకాల వస్తువులను తయారు చేసి మనకి జిల్ జిల్ జిగేల్. సో, జిగేల్ జిగేల్‌మని ఈ వస్తువులను తయారు చేసి మనల్ని ఎప్పుడు భ్రమింపజేస్తుంది. ఇయన్నీ కొద్ది కాలం వరకుండేయి మొత్తం ఆ మాయ యొక్క ప్రభావమే. మాయ యొక్క 3 గుణాలతో ఏర్పడినటువంటి వస్తువులే ఇయన్నీ. ఈ మొత్తం బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు అయిపోతే మొత్తం నశించిపోతాయి. మొత్తం వైండ్ అప్ అయిపోయి. సో, ఇలా మనం మాయ యొక్క అధీనంలో ఉండి, ఇది కావాలి, భౌతికమైనటువంటి వస్తువులు కావాలి, వద్దు అనుకుంటూ ఉండిపోతున్నాం. దానివల్లే మనకి ఈ బంధనం పెరిగిపోయి విపరీతమైన బాధ, నొప్పి. సో, కొంతమందితో ఆనందం, కొంతమందితో బాధ, ద్వేషం. వాళ్ళ యొక్క ద్వేషం వల్ల విపరీతమైన బాధ.
యాక్చువల్‌గా వీడు మూర్ఖుడు. అవిద్యతో ఆవృతమైనోడు. అదే భగవంతుడి భక్తిలో అంటే ఈ ఈ స్థలానికి ఆసక్తి, భావ, ప్రేమ.